క్రీస్తునందు ప్రియమైన శుభవచనం దేవుని ప్రియులకు మన ప్రభైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన శక్తి కలిగిన నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తున్నా. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన మీకు సహాయం చేయునుగాక. దేవుని ప్రియులారా, ఎలా ఉన్నారు? లేవగానే ప్రభువుని స్తుతించి గణపరిచి లేస్తున్నారా? మరొక నూతన దినాన్ని దయచేసిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారా? ఈరోజు యేసయ్య మీ జీవితంలో గొప్ప కార్యములు చేయునుగాక. యేసయ్య మీ కుటుంబములను, మీ పిల్లలను ఆశీర్వదించునుగాక. దేవుడు ఉన్నతంగా మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ఈరోజు శుభవచనం కొరకు యోబు గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. ఈరోజు శుభవచనం, మనం ఆరాధించే దేవుడు లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. అద్భుత క్రియలు. ఈరోజు శుభవచనం రాసి పెట్టుకోండి. యేసయ్య మీ జీవితంలో అద్భుత క్రియలు చేయునుగాక. మహా ఆశ్చర్య క్రియలు చేసి, లెక్కలేని అద్భుత క్రియలు చేసి మిమ్మల్ని దీవించునుగాక. యేసు ప్రభు రక్తంలో కడుగబడి పాప క్షమాపణ పొంది యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి ప్రభు కొరకు జీవిస్తున్న మీ జీవితంలో యేసయ్య అద్భుత క్రియలు చేసి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. లోకంలో గొప్ప అద్భుత క్రియ ఏందో తెలుసండి? పాపి రక్షించబడుటయే. యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించుటయే. యేసు ప్రభు నా కొరకు ఈ లోకానికి వచ్చారు, నా పాపం కొరకై సిలువలో మరణించారు, సమాధి చేయబడ్డారు, మరణాన్ని జయించి తిరిగి లేచారు, మరలా నా కొరకై తిరిగి రానయ్యున్నారని యేసుక్రీస్తు ప్రభునందు ఎవరైతే విశ్వాసం ఉంచి ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరిస్తారో అదే ఈ లోకంలో గొప్ప అద్భుతం. యేసయ్య మీ జీవితంలో అట్టి అద్భుత కార్యములతో మిమ్మల్ని తృప్తిపరచునుగాక. ఈరోజు మీకు ఒక 5 విషయాలు చెప్తాను. ప్రభు మీ జీవితంలో చేసే ఒక అద్భుత క్రియలు ఇక్కడే యోబు గ్రంథంలో వ్రాయబడ్డాయి. అవి మీ ముందు పెడతాను. లెక్కలేని అద్భుత క్రియలు చేస్తానన్నాడు ఆయన. లెక్కలేనన్ని, మన లెక్కకు మించి, ఊహకు మించిన అద్భుత క్రియలు చేసి ఆయన మనందరినీ తృప్తిపరుస్తున్నాడు. ఏంటి ఆయన అద్భుత క్రియలు పాస్టర్ గారు? చూద్దాం. చూడండి, యోబు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. ఆయన దీనులను ఉన్నత స్థలములలో ఉంచును. ఇది అద్భుతం అండి. ఎవరైతే దేవుని కాడ దీన మనస్కులై జీవిస్తారో, దేవుని ఎదుట తగ్గించుకొని జీవిస్తారో, ఒకరోజు దేవుడు వారిని ఉన్నత స్థలముల్లో ఉంచునుగాక. ఆయన మాట ఇచ్చాడండి. ఖచ్చితంగా దావీదు దేవుని సన్నిధిలో ఉన్నతంగా దీవించబడ్డాడు. కారణం ఏంటంటే దావీదులో ఆ దీనత్వం ఉంది, మొర్దుకైలో ఆ దీనత్వం ఉంది, ఎస్తేరులో ఆ దీనత్వం ఉంది, రూతులో ఆ దీనత్వం ఉంది, యోసేపులో ఆ దీనత్వం ఉంది, దానియేలులో ఆ దీనత్వం ఉంది, అబ్రహాములో ఆ దీనత్వం ఉంది. అబ్రహాము ఇంటిలో 318 మంది పనివాళ్ళు ఉన్నారండి. మీ ఇంట్లో అంతమంది పనివాళ్ళు ఉన్నారా? చాలా సంతోషం. అబ్రహాం ఇంట్లో 318 మంది పనివారు ఉంటే ప్రభు అబ్రహాం ఇంటికి వచ్చినప్పుడు అబ్రహాము లేచి పరుగెత్తి అబ్రహాము శారా ఇద్దరు వారికి వంట చేసి పెట్టారు. చూడండి, ఒకళ్ళ పనోళ్ళు ఉంటేనే లేకపోతేనే మనం ఎట్లనో ప్రవర్తిస్తాం. దేవుని బిడ్డల జీవితంలో ఆ దీనత్వం చాలా ప్రాముఖ్యం. దీనులను ఉన్నత స్థలంలో ఉంచుతాడు. రెండవది, ఆయన అద్భుతం చూడండి, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తాడు. ఈరోజు ఏడుస్తున్నావేమో, ఈరోజు దుఃఖపడుతున్నావేమో, నీ ఇంట్లో పరిస్థితులు చూసుకొని, ఏంటి నా పరిస్థితి ఎలా అయిపోయింది, నా పిల్లలేంది నన్ను ఇట్లా చేశారు, నా భవిష్యత్తు ఏందని దిగులు పడుతున్నావేమో. దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తుతాడు. వదిలిపెట్టడండి ఆయన. ఈరోజు నీ అంగలార్పును నాట్యముగా మార్చునుగాక, నీ కన్నీరు నాట్యముగా మార్చబడునుగాక. విచారములు కొట్టివేసి విజయానందముతో నింపువాడు ఆయన. దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తువాడు. ఈ ఉదయకాలం చూస్తూ ఉండగా ఏదైనా దుఃఖం ఉందా? కుటుంబంలో దుఃఖం ఉందా? మనస్సులో దుఃఖం ఉందా? నీ జీవితంలో ఏదైనా దుఃఖం ఉందా? ఈరోజే యేసయ్య నిన్ను క్షేమమునకు లేవనెత్తునుగాక. ఇంకా చూడండి, మూడోది, వంచకులు తమ పన్నాగములను నేరకుండా ఆయన వారి ఉపాయములను భంగపరుచును. మనం ఎదుగుతూ ఉంటే
మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళే కొంతమంది వంచకులు తయారవుతారండి. వంచకులు అంటే మోసగాళ్ళు. నీ మీద ఎవరైతే మోసం చేసి, వంచన చేసి, కుట్ర చేసి, అపాయాలు పన్ని, అపాయం కదండి, నీకు ఎక్కడైనా అపాయం తలపెట్టాలని ఎవరైనా ఆలోచిస్తున్నారేమో, వారి పన్నాగములు నెరవేర్చనేరకుండా ఆయన వారి ఉపాయములు భంగపరుస్తాడు. అదే అద్భుతం అండి. ఎన్నోసార్లు మనం ఎదుగుతూ ఉంటే మన ఎదుగుదలను చూడలేని మన ఇంట్లో వాళ్ళు, మన సొంత వారు, మన చుట్టుపక్కల ఉన్నవారు, మనతో కలిసిమెలిసి తిరిగేవారు మన మీదకి ఎన్నో అపాయాలు ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేవుడు వారి ఆలోచన నెరవేర్చకుండా కొట్టివేసి నీకు క్షేమము కృపను దయచేయునుగాక. ఆమేన్. అలా చెప్పుకుంటూ వచ్చి 18వ వచనంలో, యోబు గ్రంథం 5:18లో, ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. ఈరోజు యేసయ్య నిన్ను స్వస్థపరచును గాక. ఆయన అద్భుత క్రియ అది, ఆయన అద్భుత క్రియ అది. ఆయన చేతులతో నిన్ను స్వస్థపరుస్తున్నాడు, ఆయన చేతులతో నిన్ను బాగు చేస్తున్నాడు. ఈరోజు నీ జీవితంలో ఆయన అద్భుతం చేసి నిన్ను బాగు చేయును గాక. తర్వాత మాట చూడండి, 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు తగలదు. చూడండి ఎంత మంచి దేవుడు. ఏ కీడు తగలకుండా ఆయన నిన్ను కాపాడును గాక. ఈ మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. 21వ వచనం, నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును, ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. ఎటువంటి ప్రళయం? ఈ చుట్టుపక్కల చూస్తున్నాం కదండి, అస్సాములో, కేరళలో, మహారాష్ట్రలో ఈ చుట్టుపక్కల వరదలకు అనేక మంది చనిపోతున్నారు. అలాంటి ప్రళయాలు నీ మీదకి ఎన్నొచ్చినా నీవు భయపడకుండా నా ప్రభు నిన్ను తన చేతుల్లో నేను ఎత్తి పట్టుకొనును గాక, నీకు క్షేమము దయచేయనుగాక, నీకు ఆరోగ్యము దయచేయనుగాక. ఆఖరి మాట చెప్పి ప్రార్థన చేస్తే 26వ వచనం, వాటి కాలమున ధాన్యపు పనులు ఇల్లు చేరునట్లు పూర్ణ వయస్సు గలవాడవై నీవు సమాధికి చేరు. ప్రభు నీకు దీర్ఘాయుషును దయచేయునుగాక, పూర్ణ వయస్సునిచ్చి ఆయన నిన్ను ఆశీర్వదించునుగాక. ఇదే ఆయన అద్భుతం. ఒకవేళ నేను మధ్యలోనే చనిపోతానండి, నా ఆయుష్ మధ్యలోనే ముగిసిద్దని అనుకుంటున్నావా? లేదు లేదు. యేసుక్రీస్తు ప్రభును సొంత రక్షకుని అంగీకరించినందుకు, యేసు ప్రభు రక్తంలో నీ పాపం కడుగబడినందుకు దేవుడు నిన్ను పూర్ణ వయస్సు గలవాడవై, పూర్ణ వయస్సు గల దానివై నిన్ను ఆరోగ్యంతో నింపి ఆయన సన్నిధికి చేర్చుకుంటాడు. అప్పటి వరకు ప్రభు నీకు క్షేమము దయచేయునుగాక. ఈ అద్భుతాలన్నీ చేసి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను ప్రభు ఆశీర్వదించునుగాక. దేవుని కృప మీకు కలుగునుగాక. దేవుని సమృద్ధి మీరు చూచుదురుగాక. లెక్కలేని అద్భుతాలతో మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు ఆయన సన్నిధిలో సంతోషించుదురుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం లేవగానే శుభవచనం ద్వారా వింటున్న ఈ వాక్యం మా జీవితాలకు ఆశీర్వాదకరంగా చేయండి. నీ బిడ్డలు మిక్కిలి దీవించండి, వారి కుటుంబాలను దీవించండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో నీ బిడ్డల జీవితాల్లో మీరే స్వస్థపరిచి కృప దయచేయండి. చిన్న బిడ్డలు, యవనస్తులు, పెద్దలు, వృద్ధులు, విధవరాండ్రు పేరు పేరు చొప్పున దీవించండి. ఈరోజు తండ్రి లెక్కలేని అద్భుత క్రియలు చేయు దేవుడవుగా మా బిడ్డల జీవితాల్లో, మా ప్రియుల జీవితాల్లో మీరు అద్భుతాలు చేసి ఒక్కొక్కరిని ఆశీర్వదించమని, మా బిడ్డలు ఎదుర్కోబోయే శోధన కీడులు తప్పించి పనిపాట్లన్నింటిలో, వ్యాపారాలు, ఉద్యోగాలు, చేతుల కష్టార్జితాలు, ఆయురారోగ్యాలు మీరు ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని, అద్భుతములు చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానములు ఉదయకాలం ఈ శుభోచనలో పాల్గొన్న దేవుని ప్రియులందరికీ, క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ కుటుంబాలు, పరిచర్యలకు, అలాగే సార్వత్రిక సంఘానికి, సకల కోటి పరిశుద్ధులకు, దైవ సేవకులకు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభువు రాకడ పర్యంతము తోడయుండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈరోజు మరి సాయంత్రం మనందరికి 7 గంటలకు విజ్ఞాపన ప్రార్థన ఉంటుంది. క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ వినుకొండలో ప్రేమతో ఆహ్వానిస్తున్నా. ఈ శుభవచనం చూస్తున్న మీరు 10 మందికి షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ పేరు పాస్టర్ ఫిలిప్ VNK. సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్ ఛానల్ ద్వారా దీవించబడండి. దేవుని కృప మీ అందరికీ తోడయుండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్.